కొండ ఇద్దరు సాధువులు వచ్చారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు బాబా. ఆ కార్యక్రమం మధ్యలో పాడడం మాన్పించి బాబా ఒక సుదీర్ఘమైన ప్రవచనాన్ని పలకపై వ్రాసి చూపించారు. భగవంతుని పట్ల విశ్వాసం ఉండి భగవంతుడు ఉన్నాడని చెప్పడంలో కపటం లేదు. కానీ అనుభవం పొందకుండానే నేను భగవంతుడను అని చెప్పడం పూర్తిగా కపటమే. విశ్వాసాలన్నీ బుద్ధిపైన ఆధారపడినవే. బుద్ధి ద్వారా గట్టి నమ్మకం ఏర్పడిందే ఎలాంటి విశ్వాసమూ ఉండదు. బుద్ధికి అందని విషయాలను బుద్ధి ద్వారా గాని బుద్ధి వల్ల గాని తెలుసుకోవడం అసాధ్యం. ఎందుకంటే బుద్ధి హద్దులు కలిగి పరిమితులకు లోనై ఉంటుంది. పరతత్వ శక్తిని గ్రహించే ముందుగాని బుద్ధి ద్వారా దాని గురించిన అభిప్రాయం ఏర్పరచుకునే ప్రయత్నానికి ముందుగాని పర పరతత్వ స్థితి ఒకటి ఉన్నదని మొదట ఒప్పుకొని తీరాలి. అది అవిచ్ఛిన్నమైన అస్తిత్వం అని గ్రహించాలి. అవధుల్లేని అనంతత్వానికి చేరే ప్రయత్నానికి ఇది మొదటి మెట్టు. ఉదాహరణకు భగవంతుడు ఎవరో ఎక్కడున్నాడో నిజానికి ఆయన ఉన్నాడో లేడో కూడా మనకు తెలియదు. అయినా మత గ్రంథాల్లోనూ మరియు విజ్ఞాన చేతను చెప్పబడినట్లు భగవంతుణ్ణి అతని కార్యకలాపాల్ని అర్థం చేసుకోవడానికి గాని లేక ఒక భావన పొందడానికి గాని భగవంతుడు ఒక అతీత శక్తిగా ఉన్నాడనే విషయాన్ని మొదటగా మనం అంగీకరించి విశ్వసించాలి. అట్టి నమ్మకంతో ప్రారంభించి భగవంతునికై శోధన కొనసాగించాలి. నిజానికి ప్రపంచంలోని జనబాహుళ్యానికి భగవంతుని ఉనికిలో విశ్వాసం ఉండదు. వారు కేవలం భగవంతుని ఒక అజ్ఞాత మహత్తర శక్తిగా భావించి భయపడతారు. ఆయన దుష్టులను శిక్షించి శిష్టులైన అర్హులను ఆ రక్షిస్తాడని భావిస్తారు. అంటే జనరల్ గా మామూలు భౌతిక ప్రపంచంలో ఉండేవాళ్ళు భగవంతుడు అంటే దుష్టులను శిక్షిస్తాడు, మంచి వాళ్ళని రక్షిస్తాడు అనే భావం మాత్రమే వాళ్ళకి ఉంటుంది. భగవంతుని కన్నా భగవంతునిచే సృష్టించబడ్డ నరకంలోని శిక్షల పైన వారికి భయం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇమాజినేషన్, ఆ నరకం అంటే ఇలాగ నూనెలో వేపుతారు, కత్తులతో పాస్తారు, ఇలాగా వాళ్ళ అది. కానీ బాబా చెప్తున్నారు స్వర్గ నరకాలు అన్నవి ఒక మానసిక స్థితులు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. వాటికి భయపడిపోతారు. తప్పు చేస్తే అలాగా నరకానికి వెళ్ళిపోతాము అని. ఎందుకంటే వారు నిజంగా భగవంతుడిని ఆయన ఉనికిని నమ్మినట్లయితే, భగవంతుడంటే భయపడినట్లయితే నేడున్న ఈ కపటము, అవినీతి, స్వార్థము, మోసము, కుటిలత్వాలతో కూడిన ప్రవర్తన కంటే వారు భిన్నంగా ప్రవర్తించి ఉండేవారు. నిజంగా వారు భగవంతుడంటే భయపడేవారైతే అతనికి అసంతృప్తి కలిగించేవి, అతనికి ఇష్టం లేని ఎట్టి పనులు చెయ్యకుండా ఎప్పుడూ చాలా జాగ్రత్తతో మసులుకునేవారు. భగవంతునిలో విశ్వాసం ఉండి ఆయన ఉనికిని నమ్మినట్లయితే వారు తక్షణం భగవద్ దర్శనం కోసమే ప్రయత్నం ఆరంభించి ఆయనను పొందే వరకు ఒక్క క్షణం కూడా విశ్రమించరు. ఎప్పుడైతే భగవంతుని ఎడల ప్రేమ ఉద్భవిస్తుందో ఆయనంటే భయం మాయమైపోతుంది. ఆ ప్రేమ పరాకాష్ఠకు చేరుకున్న తక్షణం తానే ఆ ప్రీతిముండని ప్రేమికుడు గ్రహిస్తాడు. అంటే జనరల్ గా భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి భగవద్భక్తులందరూ కూడా ఇంత అవగాహన వాడికే ఉండదు. కేవలం భౌతికమైనటువంటి కోరికలు, ఆ సుఖ సంతోషాలు, ఆ ఆ జీవితానికి ఏ జన్మ అయితే ఉందో ఆ జన్మకు కావలసినటువంటి అవసరాల కోసం మాత్రమే భగవంతుని మీద ఆధారపడుతున్నారు. కానీ ఆ భగవంతుణ్ణి దీనికి అతీతంగా ఆలోచించడం అనేది చెయ్యట్లేదు. ఒకవేళ ఇలా ఆలోచిస్తే ఎలా ఉండాలో ఈ పారాగ్రాఫ్ లో మనకి బాబా తెలియజేశారు. నాస్తికుడై భగవంతుని అస్తిత్వంలో విశ్వాసం లేని వానికి ఈ మార్గంలో పురోగతి సాధ్యం కాదు. అందరూ నాస్తికత్వాన్ని అనుసరిస్తే సత్యపదంలో ఎలాంటి పురోగతి ఉండదు. లోపల ఏమాత్రం భగవంతుని ఎడల విశ్వాసం లేకుండా బయటికి మాత్రం విశ్వాసం కలవానిగా చలామణి అవడం నీచాతినీచమైన కప్తం అవుతుంది. భగవదైక్యం పొందిన వారి ద్వారా బుద్ధి కుశలతతో ఏర్పడిన విశ్వాసంలో ఎటువంటి కపటం ఉండదు. అలాంటి విశ్వాసం గమ్యం వైపు పురోగమించడానికి దోహదపడుతుంది. నిజమైన యోగులు తమ శక్తులతో
ఏం చేయగలరో సూచిస్తూ వారి శక్తులకు మూలం విద్యుత్ అని చెబుతూ బాబా ఇలా వివరించారు. గాలిలో విద్యుత్తు విశ్వశక్తిలాగా ఉంది. గాలిలో విద్యుత్తున్నది. దానికి 7 పొరలున్నాయి. అవి ఒకదాని లోపల ఒకటి ఉన్నాయి. యోగులు ఉపయోగించే శక్తి గాలిలోని ఆ విద్యుత్ శక్తి నుండి, దాని లోపల మూడో పొర నుండి వస్తుంది. వారు తమ శరీరంలోని పరిమిత శక్తిని శ్వాస ప్రక్రియ ద్వారా గాలిలోని ఆ విద్యుత్ శక్తితో అనుసంధానం చేస్తారు. ఈ అనుసంధాన ఫలితంగా వారు ఏమి కోరుకుంటారో ఆ ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ పరిమిత, అపరిమిత శక్తులను అనుసంధానపరిచిన తర్వాత కొన్ని యోగ పద్ధతుల ద్వారా ఇచ్ఛామాత్రం చేత చనిపోయిన వారిని బతికించడం, ఇతరుల మనస్సుల్లోని భావాలను తెలుసుకోవడం, ఎంతో దూరంలో ఉన్న వస్తువులను చూడగలగడం లాంటి ఫలితాలను పొందగలరు. అంటే మన ప్రకృతిలోనే మన మనిషికి కావాల్సినటువంటి ఎన్ని శక్తులు ఉన్నాయో చూడండి. బాబా మనకి ఎంత మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. మనం ఎంత అదృష్టవంతులు. ఇవి తెలియక ఏం చేస్తారంటే అలాంటి చేసిన వాళ్ళని వాడు ఏదో మహత్తర శక్తి చూస్తున్నాడు, వాడు మహాత్ముడు, ఒక ఋషి, భగవంతుడు అని నమ్మేస్తారు. అదనమాట. అంత అవివేకంగా అలాంటి వాళ్ళని వీళ్ళకి తెలియకనమాట. ఉదాహరణకు ఒక యోగి ఒక మృతదేహాన్ని మళ్ళీ జీవించేలా చేయాలనుకున్నా, లేదా ఇక్కడ భారతదేశంలో కూర్చొని అమెరికాలోని కొన్ని ప్రదేశాలు చూడాలనుకున్నా, అతడు తనలోని శక్తిని గాలిలోని విశ్వాత్మక శక్తితో అనుసంధానపరచాలి. అలా అనుసంధానం చేసి తాను పొందవలసిన ఫలితం గురించి తలసినంతనే అది జరిగిపోతుంది. అంటే అద్ దీనికి కూడా ఎంతో కృషి కావాలి. తనలో ఉండే శక్తిని ఉపయోగించుకొని గాలిలో ఉండేటువంటి ఆ విశ్వాత్మక శక్తితో అనుసంధానం చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు. దానికి కూడా కృషి కావాలి. అంత మాత్రం చేత వాడు భగవంతుడు మాత్రం అయిపోలేరు. సద్గురువుల విషయంలో అలా కాదు. సద్గురువులు యోగుల వలె శ్వాస ప్రక్రియ మొదలగు సాధనలను చేసే శ్రమ పడక్కర్లేదు. ఇచ్ఛామాత్రం చేత అనుకున్న దానిని వెంటనే ఏ ప్రయత్నం లేకుండానే పొందగలుగుతారు. ఒక వ్యక్తి జీవించి ఉన్నా, మరణించిన సద్గురువుకేం కావాలి? ఆయనకు ఆ రెండు కేవలం స్వప్నప్రాయాలు గనుక అవి రెండు మిథ్యా విషయాలే. అంటే భ్రాంతి అన్నమాట. ఆయన ఎలా కాంక్షిస్తే అలా ఈ ప్రపంచం ఉంటుంది. కానీ యోగుల విషయంలో అలా కాదు. ఉన్న పరిస్థితులు యోగులకు వాస్తవంగా తోస్తాయి. కావున వారి ఇచ్ఛను నెరవేర్చుకునేందుకు మరొక స్థితికి మార్చుకోవలసిన అవసరం వారికి ఉంది. ఈ మార్పులు చేయడం కోసమే యోగులు అనేక సాధనాలు, ధ్యానాలు, ఇతర ప్రక్రియలు చేసేందుకు శ్రమ పడుతుంటారు. ఆ యోగులు ఎంత శ్రమ పడితే గాని ఆ శక్తులు వాళ్ళకి రావు వాళ్ళకి. అంత కష్టపడి ఆ శక్తులు నేర్చుకొని ప్రదర్శిస్తుంటారు. వారు ప్రదర్శించే శక్తులు మహత్తరమైనవే అయినా అవి కేవలం సూర్యుని నుండి వెలువడే కిరణాలు మాత్రమే. కానీ ఎన్నడూ సూర్యుడు కానేరవు. కానీ సద్గురువు సాక్షాత్తు తానే సూర్యుడు. అంటే డిఫరెన్స్ ఈ సద్గురువులకి, ఈ యోగులకి, ఈ మహత్తులు ప్రదర్శించేటువంటి యోగులకి తేడా చెప్తున్నారనమాట ఇక్కడ. బాబా అన్నింటినీ పరిశుభ్రంగా, సక్రమంగా ఉంచాలని అభిలషించేవారు. మరునాడు నవంబర్ 30వ తేదీన అతుకు సరిగ్గా లేని టీ కెటిల్‌తో బాబాకు టీ ఇచ్చారు. దాంతో బాబాకు బాగా కోపం వచ్చింది. ఆ టీ పారబోయించి మండలి వారిని ఇలా గట్టిగా మందలించారు. ఎల్లవేళలా మీరు అన్ని విషయాల్లో, ప్రత్యేకంగా నా ఆహార పానీయాల విషయంలో అత్యంత శుభ్రతను పాటించి తీరాలి. నాకు మాత్రం పరిశుభ్రత, అపరిశుభ్రత రెండూ ఒక్కటే. వ్యత్యాసం లేదు. కానీ వానిలో ఏ ఒక్కదానినైనా పరిపూర్ణంగా పాటించాలి. నేను పరిశుభ్రంగా ఉండాలని మీరు భావిస్తే నా దుస్తులు, ఆహారం, నీరు అన్నింటిలో సంపూర్ణ పరిశుభ్రత ఉండేలా చూడడానికి సాధ్యమైనంత శ్రద్ధ వహించండి. అలా కాకుండా నేను అపరిశుభ్రంగా కనిపించడం ఆరంభమైతే నన్ను సమీపించేందుకు జనం 1కి 2 సార్లు ఆలోచించేటంత వికారంగా కనిపిస్తాను. మీరెన్నడూ
ఉండలేనంతటి అనారోగ్యకర పరిసరాల్లోనూ ఎంతో అసహ్యకరమైన పద్ధతిలోనూ నేను జీవించగలను. జ్ఞాపకం ఉంచుకోండి. అవతార పురుషుడు చెప్తున్న మాటలు ఇవి. ఆయన ఆయనకి అసహ్యం, అపరిశుభ్రం ఏంటి? కానీ వాళ్ళకి తెలియజేయడానికి అనమాట. మండలి వాళ్ళు ఎలా మసులుకోవాలి బాబా దగ్గర అని తెలియజేయడానికి ఇవన్నీ తెలియజేస్తున్నారు. అదే రోజు మరో 5గురు మండలి సభ్యులు లోనావాలాకు వచ్చి చేరారు. రాత్రి భోజనం తర్వాత బాబా మండలి వారితో పేకాట ఆడారు. ఓడిపోయిన వారి చేత బాబా ఎన్నో గుంజీలు తీయించారు. డిసెంబర్ 1వ తేదీన మిగిలి ఉన్న 12 మంది స్కూలు పిల్లలను మెహరాబాద్ లో ఉండే మిగతా వారిని వెంట పెట్టుకొని రుస్తుం లోనావాలా వచ్చాడు. ఆ మన్నాడే పిల్లలను బాబా నిసాల్ అన్నతంతో అహ్మద్ నగర్ పంపించారు. ఆ పిల్లలను తన సొంత పిల్లలుగా చూసుకోవాలని అతన్ని ఆదేశించారు. ఆయనే వారికి సంరక్షకునిగా ఉండి వారి విద్యా బోధన అహ్మద్ నగర్ లోని బోర్డింగ్ స్కూల్లో కొనసాగేలాగా చూడాలని బాబా చెప్పారు. అన్ని ఖర్చులు తానే భరిస్తానని బాబా చెప్పి పిల్లల తల్లిదండ్రుల అంగీకారాన్ని తీసుకోమని అతన్ని ఆదేశించారు. ఆ రాత్రి ఘనీ సోదరుడు అబ్దుల్ రహమాన్ బాబాను మండలి వారిని తన శ్రావ్యమైన గానంతో అలరింపు చేశాడు. అర్జున్ సూపిటర్ లోనావాలాలో ఉండే ఆ రోజుల్లో బాగా జబ్బుపడగా అతన్ని డాక్టర్ బివాల్కర్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాబా అక్కడికి వెళ్లి అర్జున్ ఆరోగ్యాన్ని గూర్చి తెలుసుకొని అతనికి చికిత్స చేయడంలో దేనికి వెనుకాడద్దని డాక్టర్ కు సూచించారు. డాక్టర్ కు బాబాపై అర్జున్ గల అపరిమితమైన ప్రేమ గురించి తెలిపినందున అర్జున్ ను హృదయపూర్వకమైన శ్రద్ధతో చూసుకుంటూ చికిత్స చేశాడు. అలాగే అర్జున్ ని చూసేందుకు బాగా తరచూ ఆసుపత్రికి వెళ్లి తన ప్రేమను వ్యక్తం చేశారు. డిసెంబర్ 3, 4 తేదీల్లో బాబా దర్శనార్థం అధిక సంఖ్యలో దర్శనార్థులున్నా మధ్యలోనే దర్శన కార్యక్రమాన్ని నిలిపివేసి ఆసుపత్రిలోని అర్జున్ ను చూసేందుకు వెళ్ళేవారు. అతని బాగోగుల విషయంలో డాక్టర్ బివాల్కర్ కు ఎంతో వివరంగా ఆదేశాలు ఇచ్చేవారు. లోనావాలాలో 10 రోజులున్న తర్వాత బాబా డిసెంబర్ 5న మండలి వారిని వెంట పెట్టుకొని ఆ మధ్యాహ్నం రైలులో బొంబాయి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వెళ్లే ముందు అర్జున్ ఆరోగ్య విషయంలో డాక్టర్ దివాల్కర్, డాక్టర్ ఘనీలతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చారు. అర్జున్ ను చూసేందుకు కరీం సబ్నీస్ లను లోనావాలాలోనే ఉండమని చెప్పి అతడు కోలుకోగానే బొంబాయికి తీసుకురమ్మన్నారు. బాబా హెల్త్ హోమ్ లో ఉన్న అర్జున్ ను ఆఖరిసారిగా చూచి అతనికి తన చివరి ముద్దునిచ్చి వెళ్లిపోయారు. అర్జున్ జీవన గ్రంథం ఆ ఆఖరి చుంబనంతో ముక్కలుగా చినిగి ముగించబడుతుందని ఎవ్వరూ గ్రహించలేదు. అలా అర్జున్ యొక్క జీవితం శాశ్వత అస్తిత్వంగా మారనున్నట్లుగా ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. బాబా మండలి సభ్యులు దాదర్ రైల్వే స్టేషన్ కు ఆ రోజు సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. ఆ రోజు అమావాస్య. మతపరంగా సెలవు రోజు అయినందున వారు ఉండబోయే లాడ్జింగ్ చేరడానికి నావల్ రామదాసులు రవాణా ఏర్పాటు చేయలేకపోయారు. ఒక గుర్రపు బండిలో టాంగాలోని బాబా కొంతమంది మండలి వారితో కలిసి శాంతాక్రజ్లోని రామదాస్ బంగ్లాకు వెళ్లారు. శ్రీమండలి వారు నావల్తో లోకల్ రైలు బండిలో వెళ్లారు. ఈలోగా ఎక్కువగా బరువున్న పెద్ద పెద్ద సామాన్లను ఎదురుగా బాగా దూరంగా ఉన్న ప్లాట్ఫామ్ కు చేరవేయమని రైల్వే స్టేషన్ లో బెహరంజీ పురుష మండలి వారితో చెప్పాడు. బరువైన లగేజీ అధిక సంఖ్యలో ఉన్నందున అది ఎంతో శ్రమతో కూడిన వ్యవహారం. ఈ ప్రత్యేకమైన కూలీలెవరు అని తేరిపారా చూస్తూ జనం బాగా పోగయ్యారు. ఎందుకంటే రైల్వే స్టేషన్ లో వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంటుంది కదా. అలా కాకుండా ఈ మండలి వాళ్ళందరూ రకరకాల డ్రెస్సుల్లోని వెళ్తూ ఉంటే ఇవి పట్టుకుంటే ఎవరి వెరైటీగా ఉన్నది ఈ కూలీలని అందరూ చూస్తున్నారట. రైల్వే సిబ్బంది పోలీసులు వచ్చి అక్కడి నుంచి సామాన్లు త్వరగా తీసేయాలని అవి
రాకపోకలకు అడ్డుగా ఉన్నాయని తొందరపెట్టసాగారు. వారొక ట్రాలీని ఏర్పాటు చేసుకుని సామాన్లతో రైల్వే లైన్ దాటుతుండగా ట్రాలీ చక్రం పట్టాల్లో ఇరుక్కుపోయింది. అదే సమయానికి 2 రైళ్లు వేగంగా స్టేషన్‌లోకి వస్తున్నాయి. మండలి వాళ్ళంతా శాయశక్తులా కష్టపడి ఎలాగో అలా ఆ చక్రాన్ని పైకి లాగి లైన్ దాటించారు. సరిగ్గా రైలు 2 సమీపించే క్షణానికి ట్రాలీని బయటికి తీశారు. ఎంతో ప్రమాదకరమైన ఈ స్థితిలో అందరూ బాబా నామాన్ని స్మరించసాగారు. అతి కష్టం మీద వారలా సామాన్లను తీసుకొని వారు బస చేసే రామదాస్ బంగ్లాకు వెళ్ళేసరికి రాత్రి 10:30 అయింది. అంత బాగా అలసిపోయారు. అంటే బాబా దగ్గర వాళ్ళు ఎన్ని రకాల బాధలు అనుభవించారో, అంటే ఆ బాధలు అనకూడదు వాటిని మనం. మనకి భౌతికంగా బాధల్లా కనిపిస్తాయి గాని, ఒక విధంగా వాళ్ళని క్షాళన చేశారు బాబా వాళ్ళని. ఆయన ఏరి కోరి ఎన్నుకున్న మండలి వాళ్ళు కాబట్టి ఆయనకు వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా మానవాళికి ఒక సందేశాన్ని ఇచ్చారనమాట. ఎలా ఉండాలి భగవంతుడి దగ్గర, ఒక గురువు దగ్గర శిష్యుడు ఎలా మలుచుకోవాలి అన్నది, మసలుకోవాలి అన్నది తెలియచేశారు వాళ్ళ ద్వారా మనకి. బొంబాయిలో ఉన్నంత కాలం మండలి వారు అనుసరించాల్సిన కార్యక్రమాన్ని బాబా ఆ మన్నాడు నిర్ణయించారు. వారంతా ఉదయం 6 గంటలకు లేచి రాత్రి 10 గంటలకు నిద్రపోవాలి. ఉదయం రొట్టె, పాలతో తయారు చేసిన టీ, మధ్యాహ్నం అన్నం, పప్పుతో భోజనం, మధ్యాహ్నం మరొకసారి పాల టీ, రాత్రి భోజనం బ్రెడ్, కూర వండేలా ఏర్పాటు చేశారు. సాయంకాలం గోపాలస్వామి మోహన్ వచ్చారు. అదే సమయంలో టైలర్ మామ పూనా వెళ్ళాడు. సయ్యద్ సాహెబ్ ఇంటర్వ్యూ కోసం వచ్చాడు. పిల్లల బాధ్యతను కాకా సహానేకు అప్పగించి నిసాల్ కూడా తిరిగి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత డిసెంబర్ 10వ తేదీన బాబా మండలి వారిని ఏదైనా ఉద్యోగం లేదా పని చూసుకోమన్నారు. మీరు ప్రతిరోజు ఏదైనా పని చేస్తూ చురుగ్గా ఉండకపోతే భవిష్యత్తులో పని అంటే అలసత్వం అలవడి నా పనికి అవాంతరంగా మారిపోతారు అని బాబా చెప్పారు. ఏదైనా హోటల్లో గాని లేదా ఫ్యాక్టరీలో గాని ఉద్యోగం వెతుక్కోవాలని మొదట వారు అనుకున్నారు. కానీ గులాబ్ షా, అఫ్సేరి తమ ఇళ్లలోనే ఉండి అగ్గిపెట్టెలు తయారు చేసే పని చేసుకుంటే బాగుంటుందని అన్నారు. దగ్గరలోనే అంధేరి అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ ఉందని, రోజువారీ చేసే అగ్గిపెట్టెల సంఖ్య నుండి ఇంటి వద్ద చేసే విధంగా పని అప్పగిస్తారని చెప్పారు. బాబా అంగీకరించారు. కానీ వారికి జారినంత పని దొరకకపోతే మండలిలోని 12 మంది ఇంకేదైనా పని చేయాలని, ఏ పని దొరకకపోతే కూలీ పని చేయాలని చెప్పారు. గులాబ్ షా, అఫ్సేరి, బెహరంజీ కర్మాగారానికి వెళ్లి 1000 అగ్గిపెట్టెల తయారీకి కావలసిన ముడిసరుకులు, లేబుళ్లు తీసుకుని వచ్చారు. మన్నాడే పని ప్రారంభించారు. అలవాట్లేని పని కావడంతో మొదట్లో పని నెమ్మదిగా సాగింది. 2 రోజుల్లో పని ఎలా చేయాలో నేర్చుకోవాలని సూచించి బాబా కూడా వారికి సహాయపడ్డారు. విసుగు పుట్టించే పనిని కూడా మనసు పెట్టి చేసేలా బాబా వారికి శ్రమలో తోడ్పడ్డారు. అంటే సహాయం చేసేవారు వాళ్ళకి. శ్రమ అంటే ఏమిటో తెలియచేశారు వాళ్ళకి. అన్ని రకాలు, అన్ని రకాల ఆహ్, హ్మ్. ఆహ్, ఏమిటంటారు వాటిని అవన్నీ చూపించారనమాట. రసాలు అన్నమాట. నవరసాలు చూపించారు వాళ్ళకి. రోజుకు 8,000 అగ్గిపెట్టెలు తయారు చేయగలగాలని, లేకపోతే వేరే ఉద్యోగాలు చూసుకోవాల్సిందిగా బాబా డిసెంబర్ 12ని సూచించారు. అదే పని కొనసాగించే విధంగా వారు అనుమతి కోరగా బాబా అంగీకరించారు. అఫ్సేరి ఇంకో 2 మండలి వారు ఫ్యాక్టరీ నుండి ముడిసరుకులు తీసుకొచ్చి తయారు చేసిన అగ్గిపెట్టెలను తిరిగి ఫ్యాక్టరీకి తీసుకెళ్లాలని సూచించారు. కానీ 2 వైపులా నడిచే వెళ్ళాలని బాబా సూచించారు. ఆది సీనియర్ అహ్మద్ నగర్ నుండి 11వ తేదీన బాబాను చూడడానికి వచ్చాడు. అర్జున్ సోదరుడు బాలా కూడా పూనా నుండి వచ్చాడు. ఉన్నంతలో అత్యుత్తమ చికిత్స చేస్తున్నా కూడా అర్జున్ ఆరోగ్యం బాగుపడకపోవడంతో బాబా అతన్ని లోనావాలాకు వెళ్లి అక్కడున్న కరీం, వామన్ సబ్నీస్లను స్థానంలో అర్జున్ బాగోగులు చూసుకోమని ఆదేశించారు. ఒక సందర్భంలో షిరీన్ మాయి, మణి, ఆదిలు బాబాను దర్శించేందుకు బొంబాయి వచ్చారు. చిన్నారి సోదరి మణి ముద్దు మాటలకు ముచ్చటపడి బాబా ఆమెతో
సంభాషించారు. అప్పటికి మణి చిన్నదనమాట ఆమె. బొంబాయిలో ఉన్న సమయంలోనే బాబా తాను నిర్వహించబోయే పర్యటన గురించి అందరితో చర్చించారు. పర్షియా, బనారస్, అజ్మీర్, నాసిక్, లోనావాలా దగ్గర గల తాళేగాంల గురించి ప్రస్తావించక అంతా దగ్గరలో ఉన్న తాళేగాంని ఎన్నుకొని అక్కడికే వెళ్ళాలనుకున్నారు. అక్కడ కావలసిన ఏర్పాట్లు చేయడానికి రంజుకు ఉత్తరం రాశారు. డిసెంబర్ 13న నాదిర్ షా పునాకు, మోహన్ కొల్హాపూర్కు వెళ్లారు. మరునాడు కరీం, కబ్నీస్లు బొంబాయి వచ్చి అర్జున్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, అతడు విషమ పరిస్థితిలో ఉన్నాడని బాబాకు నివేదించారు. అర్ధరాత్రప్పుడు బాబా ఆది సీనియర్ ఆశ్చర్యులతో కలిసి సముద్ర తీరానికి నడిచి వెళ్లారు. అర్ధరాత్రప్పుడు వెళ్ళారట చూడండి. ఆ మర్నాడు సాయంత్రం 5:30 గంటల నుండి 8 గంటల వరకు సరోజ్, బెహ్రంజీ, జాల్, పెండు, నావల్తో కలిసి కారులో తిరిగొచ్చారు. డిసెంబర్ 16వ తేదీన కాకా సహానే అహ్మద్ నగర్ నుండి బాబాను కలిసేందుకు వచ్చాడు. డిసెంబర్ 18వ తేదీన గోపాలస్వామి, మార్తాండ్ రాజారాం, వామన్ సప్నీస్ వాళ్ళ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు. గుల్మాయి, ఆది ఖుష్రు క్వార్టర్స్ కు వెళ్ళిపోయారు. డిసెంబర్ 19 ఆదివారం నాడు కొన్ని గంటల సేపు మున్షీజీతో గడిపేందుకు బాబా గుస్తాజీ, బెహరంజీ, జాల్, నావల్, పేసోలతో కలిసి బాబా మున్షి ఇంటికి వెళ్లారు. ఆది జూనియర్ మణి కూడా పూనా తిరిగి వెళ్ళిపోయారు. ఎప్పుడూ లేని విధంగా పూనాలో బాబాజాన్ దర్శనార్థం ప్రతిరోజు ఆమె చుట్టూ జనం గుంపులు గుంపులుగా ఉంటున్నారనే అసాధారణ వార్తలు వచ్చాయి. ఆ సనాతన వృద్ధ నారీమణి చాలా చురుగ్గా తయారై జనానికి స్వాగతం చెప్పారు. వారంతా బండ్ గార్డెన్స్ లోని పెద్ద చెట్టు కింద ఆమె చుట్టూ చేరేవారు. ఆమె కూడా తరచుగా గుర్రబగ్గిలో నగరం అంతా తిరుగుతూ ప్రజలకు కనపడసాగింది. అది విని బాబా ఇలా అన్నారు: ఇదంతా బాబాజాన్ తన శరీరాన్ని త్యజించే సమయాన్ని సూచించే సంకేతం. అందుకని నేను ఆమె నిర్వహిస్తున్న విశ్వ కార్యపు సరిహద్దులకు సాధ్యమైనంత సన్నిహితంగా ఉండాలి. 1918వ సంవత్సరంలో షిరిడీ సాయిబాబా తనువు చాలించబోయే సమయానికి ఉపాసిని మహారాజ్ మిగిలి ఉన్న తన బెంగాల్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని సాకూరికి తిరిగి వచ్చిన విషయాన్ని బాబా గుర్తు చేశారు. డిసెంబర్ 20, 21 తేదీల్లో బొంబాయి వాసుల్లో అనేక మంది కొత్త వారిని బాబాను దర్శించుకునేందుకు రామదాస్ బంగ్లాకు ఆహ్వానించారు. అదే సందర్భంలో తాను పూనా వెళ్లి ఉండాలన్న కోరికను బాబా వ్యక్తపరచగా ఖాన్ పుడుంజీ సింహగఢ్ అనే ప్రదేశంలో గల తన బంగళాలో బస చేయడానికి సంతోషంగా అంగీకరించి బాబా నిర్ణయం కోసం నిరీక్షించాడు. తన సోదరుడు అర్జున్ను చూసేందుకు బాల సుపేకర్ ను బాబా ఇంతకు ముందే లోనావాలాకు పంపించారు. డిసెంబర్ 19వ తేదీన విష్ణువును కూడా లోనావాలా పంపించారు. క్షీణిస్తున్న అర్జున్ ఆరోగ్యం గురించిన సమాచారం డాక్టర్ ఘని రోజు పంపుతుండేవాడు. క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని చూసి అతనికి చికిత్స చేస్తున్న డాక్టర్ దివాల్కర్ వైద్య నిపుణుడైన డాక్టర్ నంజిని పిలిపించి చికిత్స చేయించాడు. కానీ అర్జున్ స్థితి మెరుగుపడలేదు. అపస్మారక స్థితిలో ఉన్నట్టు కనిపించాడు. తుదకు 1926వ సంవత్సరం డిసెంబర్ 22వ తేదీ ఉదయం 5 గంటలకు అర్జున్ తుది శ్వాస వదిలాడు. ఆఖరి క్షణం వరకు బాబానే తెలుస్తున్నాడు. ఒకప్పుడు పొగాకు వ్యాపారం చేసిన ఈ సాధారణ వ్యక్తి అన్ని వదులుకొని అతనికి అత్యంత ప్రీతికరమైన వినియోగదారుడు బాబాకు తన జీవితాన్ని అర్పించుకొని ఆఖరి వరకు మనసారా సేవ చేసుకున్నాడు. అర్జున్ వయసు కేవలం 31 సంవత్సరాలు. కొద్ది రోజుల క్రితమే ఒక కుమారునికి తండ్రి అయ్యాడు. చిన్న వయసే 31 సంవత్సరాలంటే ఇంకా చిన్న బాబు కూడా పుట్టాడంట. ఈ మధ్యన ఆయనకు కడుపులో ఏవో, అంటే అతను ఎలా చనిపోయారు చెప్తున్నారు. ఈ మధ్యనే ఆయనకు కడుపులో ఏవో అనారోగ్య సమస్యలు వచ్చినా అతను చనిపోతాడని మాత్రం మండలిలో ఎవరూ అనుకోలేదు.
ధని పంపిన తండ్రి చూసి బాబాయ్ ఇలా అన్నారు, నా దృష్టిలో అతను మరణించడమే మంచిది. మరణించడానికి ముందు 3 రోజులు అతడు నా నిజ రూపాన్ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాతో ఉన్నాడు. అతన్ని ఆధ్యాత్మికంగా ఎంతో ముందుకు పంపడం జరిగింది. అంత్యక్రియల గురించి తండ్రి ద్వారా బాబా గనీకి ఆదేశాలు ఇచ్చారు. వాటి ప్రకారం అర్జున్ భౌతిక కాయాన్ని పూనా తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించాడు ఘని. అర్జున్ మరణించిన రోజే అతని చివరి గడియల గురించి బాబా స్వయంగా వివరించేందుకు డాక్టర్ వివాల్కర్ కారులో లోనావాలాకు వచ్చాడు. ఆయన బాబాతో పదవి విప్పి ఇంకా ఏమి చెప్పకముందే బాబా ప్రశ్నించాడు, డాక్టర్ నంజీ గారి ఫీజు ఎంత? తెలీదా ఆయనకు సర్వజ్ఞుడు? ఇలా తెచ్చి చూపించారన్న విషయం చెప్పబోయేటప్పటికే బాబా అడిగేశారట, డాక్టర్ నంజీ గారి ఫీజు ఎంత అని. ఆ ప్రశ్న విని డాక్టర్ దివాల్కర్ ఆశ్చర్యపడగా బాబా దానికి కారణం అడిగారు. అప్పుడు డాక్టర్ దివాల్కర్, బాబా నీవు సద్గురువు, నీకన్నీ తెలుసు, నీ దగ్గర ఏదీ దాగదు, నాకు ఈ విషయంలో పరిపూర్ణ విశ్వాసం ఉంది అని చెప్తూ తను లోనావాలాలో బయలుదేరే ముందు డాక్టర్ నంజీ తన ఫీజు గురించి అడగ్గా అదే మాట తనను చూసి చూడగానే బాబా అడిగారని, అర్జున్ చివరి రోజు గురించి చెప్పడానికి తను వచ్చినందున డాక్టర్ నంజీ ఫీజు విషయం చెప్పడానికి వెనకాడుతున్నానని బాబాకు వివరించాడు. అర్జున్ ఆకర్షణాల్లో జరిగిందంతా డాక్టర్ దివాల్కర్ చెప్పాడు. అర్జున్ గురించి అతడు చివరి వరకు తీసుకున్న వాత్సల్యభరితమైన శ్రద్ధకు బాబా చాలా సంతోషించారు. డాక్టర్ నంజీ గారి ఫీజును వెంటనే మనీ ఆర్డర్ ద్వారా పంపించారు. బాబా కోరినట్లుగా రంజు తాలేగాంలో బంగ్లాను ఏర్పాటు చేయలేదు. ఇంతలో డిసెంబర్ 23వ తేదీన రుస్తుం వచ్చి బాబా తిరిగి మెహరాబాద్ కు వస్తే బాగుంటుందని సూచించాడు. అతని కోరికను మన్నించి బాబా అందరినీ ఆశ్చర్యపరిచారు. మెహరాబాద్ తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. తిరిగి వెళ్లేందుకు మండలిలో ఎవరైనా ఊహించగలిగే చివరి మజిలీ అదే అని చాంజీ తన డైరీలో రాసుకున్నాడు. అగ్గిపెట్టెల తయారీ పనిని నిలిపివేశారు. దీంతో రోజు పెద్ద తట్టలో అగ్గిపెట్టెలు వేసి తిరిగే శ్రమ అఫ్సేరీకి తప్పింది. బొంబాయిలో 20 రోజులు గడిపి మండలి వారితో పాటు బాబా డిసెంబర్ 24వ తేదీన రాత్రి 10 గంటలకు ఢిల్లీ ఎక్స్ప్రెస్ రైల్లో అహ్మద్ నగర్ కు బయలుదేరి మర్నాడు ఉదయం 9 గంటలకు మెహరాబాద్ చేరుకున్నారు. వారు మెహరాబాద్ చేరుకొని అంతా సర్దుకొని సిమితపడ్డారో లేదో అక్కడ ఆసుపత్రి నిర్వహించిన డాక్టర్ కర్కాల్ న్యూమోనియాతో మరణించారనే వార్త చేరింది. అలా బాబా మెహరాబాద్ నుండి వెళ్లి వచ్చిన ఆ మాసంలోనే ఇద్దరు బాబా సన్నిహిత శిష్యులు అర్జున్, డాక్టర్ కర్కాల్ మరణించి శాశ్వతంగా బాబాను చేరుకున్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇక్కడ వరకు 965 వరకు చదివాను. తర్వాత ప్రేమ వారిని విలపింప చేసింది అని అహ్మద్ నగర్ లో 1927లో బాబా యొక్క అద్భుతమైన ఫోటోని 1927 సంవత్సరంలో ఉండే ఫోటోని ఇక్కడ ప్రచురించారు. ఉన్న వాళ్ళు అది చూడవలసిందిగా ప్రార్థిస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా జై బాబా. ఈరోజు